ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి కస్టోడియల్ ఈ రీసెంట్‌గా తమిళనాడులో 900 పోలీసులు ఉరిశిక్ష వేశారు సార్. బహుశా మీరు ఎప్పుడు చూసుండరు. అవును. నేనైతే అవునండి. నేనెప్పుడు ఫస్ట్ వినలా టైమ్ ఇన్ మరి. హిస్టరీ. ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ అంటారా? కరెక్ట్. ఏదో సస్పెండ్ అయితాం, జైలేసాం చూసాం కానీ కరెక్ట్. ఉరిశిక్ష వేసేయడం. అలా ఏం జరిగింది సార్? వాళ్ళు ఏంటంటారు? ఎటువంటివి ఆళ్ళు ఎందుకు చేసుంటారంటారు 9 మంది పోలీసులు? జనరల్‌గా పోలీసు కస్టడీలో జరిగే హింసలో భాగంగా జరిగిందది. ఆ! కాకపోతే అది ఎస్టాబ్లిష్ అయింది, ప్రూవ్ అయింది కాబట్టి ద సాక్ష్యాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి హ్మ్. శిక్షలు వేశారు. ఓకే అండి. హ్మ్. బట్ ఆ రకమైన పోలీసు హింస చాలా చోట్ల చాలా సార్లు జరుగుతూనే ఉంటుంది. హ్మ్. ఒకప్పుడు మరీ దారుణంగా ఉండేది. హ్మ్. నేను పోలీస్ ఉద్యోగంలో చేరినప్పుడు కూడా పరిస్థితులు ఇంతకంటే హీనంగా ఉండేవి. హ్మ్. క్రమక్రమేణా ఇంప్రూవ్ అయింది. ఓకే అండి. పోలీసుల హ్మ్. కస్టోడియల్ టార్చర్ వరకు ఇంప్రూవ్‌మెంట్ ఉంది. హ్మ్. అంటే వ్యక్తిగత కక్ష ఉందంటే అంత తండ్రి కొడుకుల్ని వాళ్ళ చేశారు. విషయంలో ఇది వ్యక్తిగత కక్ష ఉందని అంటున్నారు. ఆ! ఏదో బ్యాక్‌గ్రౌండ్ ఉంది అంటున్నారు. అలాగే 'త్రిబుల్ ఆర్' గారిది ఒకటి ఉంది సార్ అది. మీరు వినే ఉంటారు. ఆయన కూడా ఎంపీ అయినా సరే ఆయన్ని కస్టోడియల్ టార్చర్ పెట్టారండి. అది పోలీసుల ప్రమేయం కాదులెండి. రాజకీయ హ్మ్. నాయకుల ప్రమేయంతో చేశారు. హ్మ్. అది అండ్ పోలీసులకు చీఫ్ మినిస్టర్ చెప్పకుండా అటువంటి పని జరిగే అవకాశం లేదండి. లేదండి. దానికి రుజువు ఉండొచ్చు, ఉండకపోవచ్చు గానీ, హ్మ్. ఇది చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. చీఫ్ మినిస్టర్ ప్రమేయం లేకుండా ఏ పోలీసోడికి ధైర్యం ఉంటదండి ఒక ఎంపీని ఎంపీ మీద లాఠీ ఎత్తడానికి? హ్మ్. కాబట్టి అది ఇంపాసిబుల్. మీ సాక్ష్యం ఉందా మీ దగ్గర అంటే, నా దగ్గర అయితే లేదు. ఆ! జనరల్‌గా ఊహిస్తే ఆ! సో, ఎందుకంటే ఆ స్థాయిలో చెప్తే తప్ప అటువంటి దురాఘాతానికి పాల్పడరు పోలీసులు. హ్మ్. ఆళ్ళకి వ్యక్తిగతంగా ఏముంటది రఘురామకృష్ణరాజు మీద? హ్మ్. ఇప్పుడు జనరల్‌గా కౌన్సిలర్ అనగానే కొద్దిగా పోలీసులు "సరే కూర్చోవయ్యా తప్పు చేసినా" కూర్చోవా అంటారు. అంతే అవును. తప్ప ఈవెన్ అపోజిషన్ కౌన్సిలర్ అయినా గాని. హ్మ్. ఆడు పార్టీ అవతలోడు పార్టీ ఏదో రాజకీయ పార్టీ అనగానే కొద్దిగా కన్సిడరేషన్ చేస్తారు. అవును. మరి కొట్టడం గాని, చేయడం గాని న్యాయపరంగా చూసుకుంటారేమోనండి. ఇది మరి 'త్రిబుల్ ఆర్' గారిది ప్రూవ్ చేయటానికి అవకాశం ఉందంటారా సార్? ఏదన్నా అంటారా? చూడాలి, ఇన్వెస్టిగేషన్‌లో ఉంది. ఎంతవరకు ప్రూఫ్‌లు వస్తున్నాయో తెలీదు. హ్మ్.